నమస్తే. నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి అమృత రచించిన దమ్మక్క కల అనే కథను విందాం. జీవితం ప్రయాణంలో నిత్యం అలసిపోవడం, అలసి సొలసి నిస్సహాయంగా నిద్రపోవటం, నిద్రలో జీవితాన్ని మేలుకొలిపే కల రావడం ఓ సౌకర్యం. ఆ కలని అందుకునేందుకు బతకడం ఎంత పుణ్యఫలితం కదా. చరిత్రలో ఎంతోమందికి ఇలాంటి కలలు రావడం, ఆ కలల కోసమే వారు తప్పించడం, చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. తెలుగునాట భద్రాచలం మనందరికీ తెలిసిన పుణ్యక్షేత్రం. సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య కొలువున ఆలయం. ఈ ఆలయం ఒక కల వలన మొదలైంది కదూ. అవును, 17వ శతాబ్దానికి చెందిన దమ్మక్క అనే గిరిజన మహిళకు వచ్చిన కలతో ఆలయం నిర్మించాలనే పుణ్యకార్యం మొదలయ్యింది. ఎవరీ దమ్మక్క? ఆవిడకి ఎందుకిలాంటి కల వచ్చింది? ఈ భద్రాచలంలో స్థలపురాణం ఏమిటి? ఈవిడ పాత్ర ఏమిటి? దానికంటే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. రాముణ్ణి ఆరాధించిన పరమభక్తుల్లో హనుమంతుడితో పాటు 3 రాజులు ఉన్నారు. ఒకరు గోపరాజు, అదే కంచెర్ల గోపన్నగా మనకి తెలిసిన రామదాసుగారు. రెండవది త్యాగరాజు, మూడవది పోతరాజు, అదే పోతనండి. ఆయన కథ వినకపోతే వినండి. పోతన భాగవతాన్ని రామదాసు, త్యాగరాజు కూడా చదివారు, కీర్తించారు. సరే, ఇప్పుడు మనం చెప్పుకునే భక్త రామదాసు గారి కథలో భక్త శబరితో సమానమైన పోకల దమ్మక్క గారి గురించి, ఆవిడకి వచ్చిన కల గురించి చెప్పుకుందాం. కలంటే గుర్తుకు వచ్చింది. ఈ మధ్య శ్రీకృష్ణదేవరాయల కల గురించి ఓ కథ చెప్పాం. మీరు వినే ఉంటారు. వినకపోతే వినండి. ఎందుకంటే ఒక్కోసారి మనకి వచ్చే కల వలన మనకే కాదు, మన జాతికి కూడా మేలు జరగవచ్చు. ఆ కథ వలనే అముక్తమాల్యద వచ్చింది. మరి ఈ దమ్మక్క కల వలన ఏం వచ్చింది? భద్రాచలం మనందరికీ తెలిసిన రామక్షేత్రం. ఇక్కడే శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై ఈ దమ్మక్కకి కనిపించాడు. తనకి నిత్య నైవేద్యాలు జరగాలని చెప్పాడు. ఓ ఊరు పేరు లేని ఈ దమ్మక్కకి కల రావడం ఏమిటి? ఆవిడ స్తోమతకి నిత్య నైవేద్యాలు పెట్టగలదా? స్వామి
ఆవిడని ఎందుకు ఎంచుకున్నట్లు? అసలు ఎవరీవిడ? ఈవిడతోనే ఈ కథ మొదలైందా? తెలుసుకుందాం. దమ్మక్క మన కలియుగంలో 17వ శతాబ్దానికి చెందిన మహిళ అయిన భద్రాచలం రామ విగ్రహానికి త్రేతాయుగం నాటి చరిత్ర ఉంది. అనగనగా త్రేతాయుగంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణ సమేతంగా అరణ్యానికి వెళ్లిన విషయం మనకి తెలిసిందే. అప్పుడు అయోధ్యావాసులు విచారం వ్యక్తం చేశారు. కాని స్వర్గంలో దేవతలు సంతోషించిన సమయం అది. రామావతారమే భగవంతుని లీల. అది దుష్ట శిక్షణ, ధర్మస్థాపన కోసం జరిగిన విశేషం కదా. రామావతారంతో రాముని పాలనలో భారతదేశం పుణ్యభూమి అయింది. మానవీయ విలువలు, సమానత్వ గుణాలు ఆయనను ఉత్తమ పురుషుడిగా ఆదర్శంగా నిలిపాయి. ఈ రామావతారం భద్రాచల దివ్యక్షేత్రానికి మూలం. సౌమిత్రి సీతా సమేత రాముడు మహానదులను, మహాపర్వతాలను దాటి దండకారణ్యానికి చేరుకున్న సమయం గురించి మాట్లాడుకుందాం. అక్కడ అగస్త్యుడు, శరభంగుడు, సుతిష్ణుడు, సుదర్శనుడు మరియు మాతంగుడు మొదలైన మహర్షులు తపస్సు చేసుకున్నారు. అత్యంత పవిత్రమైన, ప్రశాంతమైన ప్రదేశమైన ఆ అరణ్యంలోకి రాకాసి ముఠాలు ప్రవేశించాయి. రావణుని సోదరులు ఖర, దుషణ, త్రిశున ఈ అడవిని రాజధానిగా చేసుకున్నారు. అగస్త్యుడు మన దక్షిణాది సంస్కృతులకు మూలం. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు చాలా కాలం ఆయనను అక్కడే సేవించారు. శ్రీరాముడు అక్కడికి రావడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం లేదని భావించాడు అగస్త్యుడు. ఆయన వారిని అందమైన 5 మర్రి చెట్ల మధ్యలో ఉన్న పంచవటిలో నివసించమని సూచించాడు. ఆ సూచన శిష్టరక్షణకు మార్గమైంది. గోదావరి నది అలల ఉల్లాసమైన స్వరాలతో, ఆకాశం తాకిన ఎత్తైన చెట్లతో, చెట్ల కొమ్మలన్నీ పండిన పండ్లతో, వాటి చుట్టూ అటవీ జంతువులు, మధురమైన పిట్టలు సందడి చేస్తూ ఉండే ప్రదేశమది. అక్కడ అన్నావదినలకు లక్ష్మణుడు భక్తితో కట్టిన కుటీరం పర్ణశాలగా ప్రసిద్ధి చెందింది. ఆ సమయంలో ఒక చిన్న సంఘటన భద్రుడి పుట్టుకకు మూలమైంది. భద్రుడి తాపం ప్రభావంతో భద్రాద్రి నగరం ఆవిర్భవించింది. భద్రుడి కథే భద్రాచల రామాయణమయ్యింది. లక్ష్మణుని అత్యంత ప్రీతిపాత్రమైన సేవలతో సీతారాములు తమ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్న సమయంలో వసంతకాలం రాకతో వారికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తూ పూర్తి అడవి పచ్చగా మారింది. సీతారాములు గోదావరి నదిని చూస్తూ దండకారణ్యంలో విహారయాత్రలు చేసేవారు. అరణ్యవాసంలో శ్రీరాముడు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేస్తూ మార్గమధ్యంలో అలసట వలన ఓ బండరాయిపై సేద తీరినప్పుడు బండరాయిని అనుగ్రహించి మరుజన్మలో మేరుపర్వత పుత్రుడు భద్రుడిగా జన్మించి రామభక్తుడిగా వినతికెక్కుతాడని ఆ రాయికి వరమిచ్చాడు రాముడు. అరణ్యవాసం అనంతరం సీతమ్మ ధ్యాసలో పడి ఆపై రాజపాలనా ధర్మాన్ని పాటించి భద్రుడికి ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి శ్రీరాముడు అవతారం ముగించుకొని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కాని రాముడి నోటమాట నిజమవ్వకుండా ఉంటుందా? మెరు అనే పర్వతరాజుకి, వేరుదేవికి పుట్టాడు ఓ పసివాడు. అతనికి భద్రుడని పేరు పెట్టారు. ఆయన తల్లిదండ్రుల తపస్సు ఫలితం మేరకు రాముడి భక్తుడిగా జన్మించాడు. శుక్లపక్షంలో చంద్రుడిలా ఎదిగిన భద్రుడికి అన్నీ రాముడిలాంటి మంచి గుణాలే. నిత్యం దైవస్మరణలో ఉండేవాడు. ఓసారి నారదుడు ఇతనికి ధ్రువ మరియు ప్రహ్లాద కథలను వినిపించి రామనామం ఉపదేశించాడు. ఇక అప్పట్నుంచి రాముని పూర్ణ భక్తి పూనుకొని భద్రుడు రామదర్శనం కోసం దండకారణ్యం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ తపస్సు ఆరంభించాడు. ఆ తపస్సుకి దేవతలు భయపడ్డారు. ఈ దేవతలంతేనండి, ఎవరు తపస్సు చేసినా వారికి అడ్డు వచ్చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. స్వర్గలోక కాంక్ష అలాంటిది. భద్రుని తపస్సు విలాసవంతమైన కోరికల కోసం కాదని, రాముని దర్శనం కోసమని, ఆ కోరిక లోక కళ్యాణం చేకూరుస్తుందని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పేసరికి వారు శాంతించారు. వీరందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ఆయన భద్రుడికిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో భద్రుడు నేడు భద్రగిరిపై ఉన్న స్థలంలోనే ఒక బండరాయిపై
ఘోర తపస్సు చేస్తున్నాడు. విష్ణువు తను ఇచ్చిన వాగ్దానం మర్చిపోయి ఆలస్యం చేశానన్న తొందరలో భద్రుడికి దర్శనమివ్వాలని పరుగు తీశాడు. శ్రీమన్నారాయణుని చూసి లక్ష్మీదేవి ఆయన్ను అనుసరించింది. అప్పటికే విష్ణువును మోయాల్సిన గరుత్మంతుడు ఆయన వేగం చూసి ఆశ్చర్యపోయాడు. శంకు చక్ర ధనస్సు ఈ విష్ణు పంచాయుధాలు కూడా ఆయన్ను అనుసరించాయి. వేగానికి కారణం ఏమిటని ఆదిశేషుడు కూడా స్వామిని అనుసరించడం ప్రారంభించాడు. భూమాత శ్రీ మహావిష్ణువును ఉల్లాసంగా స్వాగతించింది. విష్ణువు పాదంతో భూమాత తన్మయత్వం పొందింది. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో పాటు శంకు చక్ర ధనస్సులతో రాముడి అవతారంలో భద్రుడికి కనిపించాలి అనుకున్నాడు. ఆయన కుడివైపు శంకు, అభయముద్ర, ఎడమ చేతిలో చక్రం, ధనస్సు తారుమారయ్యి వికుంఠరాముడిగా భద్రుడి ముందు నిల్చున్నాడు. ఈ గందరగోళాన్ని దేవతలందరూ చూసి ఆయన్ని శ్రీరామనారాయణ అని పిలిచారు. శేషుడు లక్ష్మణుడిగా, లక్ష్మీదేవి సీతగా మారారు. రాముడు, సీత మరియు లక్ష్మణుడు వరుసగా అకార ఉకార మకర ఆకారాలతో భద్రుడికి ఎదురుగా ఉండగా దేవతలందరూ వారిని ఓంకార రామ పేరుతో కొల్చారు. రాముడు శంకుచక్రాలు ధరించి వైకుంఠరాముడిగా భద్రాచలంలోనే వెలిసినట్లు పురాణాల్లో ఉంది. నేటికి భద్రాచల రాముడు శంకుచక్రాలతో భక్తులకు దర్శనమివ్వడం దానికి తార్కాణం. భద్రుడు కళ్ళు తెరిచి రాముడి ఎడమ తొడపై నవ్వుతూ కూర్చుని ఉన్న సీతమ్మను, వెంట ఉన్న లక్ష్మణుణ్ణి చూసి, ఓ ప్రభు శ్రీరామచంద్రమూర్తి స్వామి, నన్ను రక్షించడానికి, కరుణించడానికి ఇక్కడకు విచ్చేసి దర్శనమిచ్చావా స్వామి? సీతా మనోహర, లక్ష్మణాగ్రజ, దేవాదిదేవా శరణు, ఓ వరదరాజా, వైకుంఠవాస, ఒక్క వరమివ్వాలనుకుంటే లక్ష్మణ సీతా సమేత రాముడివై, శంకు చక్ర విల్లు బాణాలధారివై ఎలా దర్శనమిచ్చావో అలానే శాశ్వతంగా నా తలపై స్థిరపడిపోవయ్యా అంటూ విన్నవించుకున్నాడు భద్రుడు. ఆ కల్పంతం వరకు భద్రకొండపై ఉంటానని మాటిచ్చిన రాముడు భవిష్యత్తులో ఆయన్ని దర్శించిన వారు ముక్తి పొందుతారని, వారి పాపాలన్నీ నశిస్తాయని, గోదావరి నది పవిత్రంగా మారుతుందని, భద్రుడు భద్రాద్రి కోదంగా నిలిచిపోతాడని అనుగ్రహించాడు. భద్రుడి కొండపైన సీతా సౌమిత్రుడితో శ్రీరాముడు విగ్రహరూపంలో ఉండిపోయాడు. ద్వాపరయుగంలో విశ్వకర్మచే దేవతలందరూ బంగారు గుడిని నిర్మించారు. సరస్వతీదేవి తన కచ్చపితో నిత్యం వసంతరాగంలో సంగీతం ఆలపించేది. భద్రుడు, నారదాది దేవతలు నిత్యం సీతారాములను కొల్చేవారు. ఆ తరువాత కలియుగం ప్రవేశించింది. రామా, ఈ కలి ప్రవేశం వల్ల ప్రజలందరూ తమ సనాతన పద్ధతులను వదిలి విలాసవంతమైన జీవితాన్ని గడపడం ప్రారంభించారు. కాబట్టి వారి మనసును మళ్లించి వారిని రక్షించవయ్యా అంటూ భద్రుడు రాముణ్ణి వేడుకున్నాడు. రాముడు అంగీకరించాడు. కాని అదేంటో విచిత్ర లీల. ఆ స్వర్ణదేవాలయం కనుమరుగైంది. ఆ తరువాత 17వ శతాబ్దం వరకు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కరుణిస్తానన్న స్వామి కనుమరుగవ్వడం ఏమిటి? ఆ తర్వాత 17వ శతాబ్దపు పోకల దమ్మక్క భద్రాచలం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసించింది. బద్రి రెడాలిపల్లి అనేది ఒక చిన్న గ్రామం. ఆమె చాలా పేదది, విపరీతమైన రామభక్తురాలు. ఎవరన్నా రామభక్తులున్నారంటే వారు దైవకార్యం కోసమే పుట్టారని సంకేతమేమో. గుణంలో మంచిది. ఆ గిరిజన గుంపుకి తల్లిలాంటిది. ఈ గిరిజన మహిళ వృద్ధురాలయ్యింది. ఆవిడకి ఓ కూతురుండేది. మరో పిల్లవాణ్ణి కూడా చేరదీసి సాకింది అంటారు. అచ్చన్ రాముడి కోసం ఎదురుచూసే శబరిలా ఉండేది. అడవిలో చెక్కలు, పళ్ళు సేకరించేది. ఒకరోజు శ్రీరాముడు దమ్మక్క కలలో కనిపించి, దమ్మక్క, నేను నీవాడిని, రోజూ పూజించే నీ దేవుడను. నీ దగ్గరున్న కొండమీద నేను నివసిస్తాను, రా, నన్ను పూజించు అని పలుకుతూ అదృశ్యమయ్యాడు. ఆవిడకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. మధురమైన మాటలు ఆవిడ చెవుల్లో ప్రతిధ్వనించాయి. మరుసటి రోజు ఉదయం అవ్వగానే కొన్ని పళ్ళు, పూలు తీసుకొని కొండవైపు పరిగెత్తడం ప్రారంభించింది. రామా, రామా అని పిలుస్తూ కొండనెక్కి అంతా వెతికింది. కాని ఆయన దర్శనం కాలేదు.
సూర్యాస్తమయ సమయం వరకు చూసి ఇక అలసిపోయి నిరాశతో ఆవిడ ఇంటికి తిరిగి వచ్చింది. దిగులుగా పడుకుంది. నిన్నటి రాత్రి స్వప్నంలో మాటలు గుర్తొచ్చి అది నిజం కాదని కలనుకొని తన వెర్రితనానికి నవ్వుకొని మెల్లగా నిద్రపోయింది. మళ్లీ తెల్లవారుజామున అదే కల. మళ్లీ రాముడు కలలోకి వచ్చాడు. నన్ను నువ్వు కనిపెట్టలేదు తల్లి. పెద్ద తాడి దగ్గర కొండపైన పుట్ట దగ్గర ఉన్న పొగడ చెట్ల కింద ఉన్నాను. నువ్వు నన్ను కనిపెట్టాక నిత్య నైవేద్యం పెట్టాలి. నన్ను బాగా చూసుకోవాలి. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు వస్తే తప్పక కనిపిస్తాను. రా తల్లి అంటూ వినిపించి కనుమరుగయ్యాడు. ఒక్కసారిగా ఆవిడకు మెలకువ వచ్చింది. వృద్ధురాలు దమ్మక్క నిన్నట్లాగే కొండపైకి వెళ్లి రాముడు చెప్పిన గుర్తుల కోసం చూస్తూ ఆయన కోసం వెతకడం ప్రారంభించింది. ఆమెకు ఓ పెద్ద పొగడ చెట్టు పక్కనే ఒక పుట్ట కనిపించాయి. అచ్చం రాముడు చెప్పినట్లే. ఆ పుట్టను పరిశీలించింది. కొన్ని రంధ్రాల చాటుల మాటుల్లో వెలుగు చూసి దమ్మక్కకి తెలియని సంతోషం వచ్చింది. ఆవిడ చెవుల్లో అప్పుడే డప్పుల శబ్దాలు వినిపించాయి. తను వేరే లోకంలో ఉన్నానని అనుకునేంత శ్రావ్యంగా ఉంది ఆ సంగీతం. బహుశా వసంతరాగంలో సరస్వతి వీణధ్వని అయుండవచ్చు. ఆ డప్పుల ధ్వనుల మధ్య వేదమంత్రాలు వినిపించాయి. ఎందరో మహర్షులను చూసింది. వీరందరూ ద్వాపరయుగంలో స్వర్ణమందిరంలో రాముణ్ణి కొల్చిన సేవకులు అయి ఉండవచ్చు. ఆశ్చర్యంతోనూ భయంతోనూ పుట్టలోకి తొంగి చూసింది. ఆ పుట్టలోంచి వెలవెలలాడే వెలుగుల మధ్య ఎంతో శక్తి ప్రజ్వలిల్లే విగ్రహాలు కనిపించాయి. ఆవిడ వెంటనే ఆ విగ్రహాలని కళ్ళారా చూసేందుకు పుట్ట చుట్టూ గుండ్రంగా తిరుగుతూ పుట్ట చుట్టూ ఉన్న ప్రతి రంధ్రాలలోకి చూడడం ప్రారంభించింది. ఆనందం తట్టుకోలేక పెద్దగా ఏడ్చింది. రామా, నా తండ్రి అంటూ దమ్మక్క అరిచిన అరుపులు కొండంతా 10 సార్లు ప్రతిధ్వనించాయి. ఆ ముసలి అవ్వ అరుపులేమిటో అర్థంకాక అక్కడికి గిరిజనులంతా వచ్చి కూడారు. ఆవిడ నెమ్మదిగా కోదండరాముడు తన కోసం వెలిశాడని ఘనంగా ప్రకటించింది. జనమంతా చూసి రాముడికి నమస్కారం చేయడం ప్రారంభించారు. దమ్మక్క అందర్నీ పిలిచి కష్టపడి గోదావరి నుంచి నీళ్లను తీసుకొచ్చి పుట్ట చుట్టూ పోసి విగ్రహాలను బయటకు తీసింది. రాముణ్ణి పూజించడం ప్రారంభించింది. ఆవిడకు తెలియకుండానే సుమారు 100 కుండల నీళ్లతో రామునికి అభిషేకం చేసి పూజించింది. నిజానికి ఆ అభిషేకం శ్రీరామునికే కాదు, భద్రాద్రి కొండకు కూడా జరిగింది. ఆ కలతో దమ్మక్క జీవితానికి అర్థం చేకూరింది. తాను చేయాల్సిన పని ఏమిటో అర్థమయింది. నిత్యం దమ్మక్క రామావతార సంఘటనలు చెప్పుకుంటూ ఆ కొండపైకి రామస్మరణ చేస్తూ వెళ్లేది. రాముడికి దమ్మక్క తాటి ఆకులతో పందిరివేసి పందిరి కింద విగ్రహాలను ఉంచి తాటిపండ్లతో నైవేద్యం పెట్టి కాలం గడుపుతుండేది. ఆ విగ్రహాలే నేటికి భద్రాచలం సందర్శించే ప్రతి భక్తుడికి దర్శనమివ్వడం ఈ క్షేత్రం ప్రత్యేకత. రాముణ్ణి ఒంటరిగా వదలలేక కొన్నాళ్లకి దమ్మక్క కొండపై ఉండిపోయింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా రాముని సన్నిధిలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. విగ్రహాలకు గోదావరి జలాలు పోయడం, పొగడ, తాటిపండ్లతో నైవేద్యం పెట్టడం, రాముడికి పూజ చేయడం ఇది దమ్మక్క దినచర్య. ఆ రోజుల్లో అబ్దుల్ హసం షా అనే రాజు పాలించేవాడు. గోల్కొండ రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతాన్ని హసనాబాద్ పరగానా అని పిలిచేవారు. అక్కన్న, మాదన్న ఈ తానీషా ప్రభుత్వంలో పనిచేసేవారు. వారి మేనల్లుడు కంచర్ల గోపరాజు. అక్కన్న మాదన్నల సిఫార్సు మేరకు గోపన్నను హస్నాబాద్ పరగానా తహసీల్దారుగా నియమించారు. తక్కువ వ్యవధిలో గోపన్న తానీషాకు నమ్మకమైన సేవకుడయ్యాడు. గోపన్న మంచి విద్యావేత్త మరియు మంచి నిర్వాహకుడు. ఒకరోజు గోపన్న తన కుటుంబంతో సహా హస్నాబాద్ పరగానా ప్రాంతంలోని బద్రిరెడ్డిపల్లి ప్రాంతానికి రెవెన్యూ పన్నులు వసూలు చేసేందుకు వచ్చాడు. జనాభా లేని గ్రామంగా కనిపిస్తోందని కారణమడిగాడు. దమ్మక్క విగ్రహాల కథ చెప్పినవారు గోపన్నని కొండపైకి తీసుకువెళ్లినప్పుడు దమ్మక్కను కలిశాడు గోపన్న. అదే రోజు దమ్మక్క కలలో శ్రీరామచంద్రుడు మళ్లీ వచ్చి కంచర్ల గోపన్నను కలవమని చెప్పడం, వెంటనే దమ్మక్క
కంచర్ల గోపన్నను కలిసి రాముడికి గుడి కట్టించాలన్న విషయాన్ని విన్నవించడంతో స్పందించి కంచర్ల గోపన్న ప్రజల నుండి వసూలు చేసిన లక్షల ప్రజాధనంతో నిజాం ప్రభువుకు తెలియకుండా భద్రగిరిపై రామాలయాన్ని నిర్మించడంతో నాటి నుండి కంచర్ల గోపన్న రామదాసుగా కీర్తింపబడుతున్నాడు. దానికి ఆగ్రహించిన నవాబు కంచర్ల గోపన్నను నల్గొండ కోటలో కారాగార బందీని చేశాడు. ఇక ఆయన శిక్ష అనుభవిస్తూ దేవుడికి అర్పించిన కీర్తనలు ఎంతో రుచిరా. భక్త రామదాసు అలనాడు భక్తితో శ్రీరాముడికి, సీతాదేవికి, లక్ష్మణునికి చింతాకు పతకము, కలికి తురాయి, రామమాడ, పచ్చల పతకం, మంగళసూత్రం చేయించాడు. ఈ నేపథ్యంలో అలనాడు రామదాసు చేయించిన నగలనే నేటికి శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల్లో వినియోగించడం గమనార్హం. భద్రగిరిపై నేటికీ ఒక ప్రత్యేక ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి భద్రగిరికి వచ్చిన భక్తులకు రామదాసు చేయించినటువంటి ఆభరణాలను చూపించటం ఈ క్షేత్ర ప్రత్యేకతల్లో ఒకటి. అలనాడు భక్త రామదాసును తానీషా కారాగారం నుండి విడిపించడానికి శ్రీరాముడు, లక్ష్మణులు స్వయంగా వచ్చి చెల్లించిన రామమాడలలో దొరికిన మాడలలో ఒకటి నేడు భద్రాచలం దేవాలయంలోని ప్రదర్శనశాలలలోనూ, రెండవది హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో నాటి ఆనవాళ్లకు నేటి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 17వ శతాబ్దంలో తాను చేసిన అపరాధానికి స్పందించిన నవాబు ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు కళ్యాణానికి హాజరై స్వామివారికి ముత్యాల తలంబ్రాలను అందించాలనే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. ఆ రాజు కలలో కూడా వచ్చింది సౌమిత్రి సమేత రాముడే. తన భక్తుణ్ణి రక్షించడానికి అప్పు తీర్చాడు. మరోవైపు భద్రుడు కలియుగంలో భక్తులకి భక్తి తగ్గుతోందని చెప్పినందుకు రాజుగారితో ఓ సకార్యానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటికీ రాముడి కళ్యాణం చూడాలంటే భద్రాచలం వెళ్లాల్సిందే, ఆ భక్తుల మధ్య భక్తి పరవశం పొందాల్సిందే. ఈ నేపథ్యంలో నేటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందించడం ఈ క్షేత్ర ఆనవాయితీ. భద్రుని తపోఫలంగా వెలసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి భద్రాచలం అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తోంది. శ్రీరాముని పాదాలు కల రాయిని నేడు భద్రాచలంలో భద్రుని శిరస్సుగా పిలుస్తూ సందర్శించే భక్తులకు వరాలిస్తుందని నమ్మిక. భద్రాద్రి రామాలయం గర్భగుడి వెనుక ఇది నేటికీ కనిపిస్తుంది. భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 4 చేతులతో, శ్రీరామునిలా కుడి చేతితో బాణాన్ని, ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే విష్ణువుగా కుడి చేతిలో శంఖును, ఎడమ చేతిలో చక్రాన్ని ధరించి ఉంటుంది. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి 4 భుజములతో దర్శనమివ్వడం వల్ల వైకుంఠ రామునిగా పిలువబడుతున్నాడు. ఇతర దేవాలయాలలో సీతాదేవి రాముని పక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయంలో స్వామి తొడపై ఆసీనవతి అయి ఉంటుంది. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు. కాని ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు. 1960 నాటికి గుడి బాగా శిథిలమైంది. ఆ కాలంలో కల్లూరి చంద్రమౌళి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. వెంటనే గుడి పునర్నిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. రాష్ట్రం నలుమూలలా తిరిగి లక్షలాది రూపాయల విరాళాలు పోగు చేశారు. నాడు భద్రాచలం మారుమూల అటవీ ప్రాంతం. యాత్రికులకు అక్కడ ఏ సౌకర్యాలు లేవు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించారు. ముందుగా కళ్యాణ మండపం నిర్మించ తలపెట్టారు. సరైన రాయిని తమిళనాడులోని దిండీవనంలో గుర్తించారు. కొత్తగూడెం వరకు రైళ్లలో తెచ్చి అక్కడి నుండి గోదావరి వరకు లారీలలో తరలించారు. పెద్ద పెద్ద రాతి శిథిలాలను ఇసుకలో నెట్టుకువచ్చి లాంచీలలోకెక్కించి అతి కష్టంతో భద్రాచలం చేర్పించారు. చంద్రమౌళి నగర్లో 500 శిల్పులు 3 లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దేవాలయ అభివృద్ధికి 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆలయాన్ని 100 కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేసి చరిత్రలో సుప్రసిద్ధ స్థానంగా భద్రాద్రికి ఖ్యాతి అందేలా పటిష్టమైన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు
30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. అయితే రాముడు దమ్మక్క కలలోకి ఎందుకు వచ్చినట్లు? పోకల దమ్మక్క కూడా శబరి వంశానికి చెందిందని నమ్ముతారు. పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ భద్రాచల శ్రీరాముడికి భక్తురాలు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి, అక్కడున్న ఆదివాసీ గిరిజనులకు విడదీయరాని ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ అపూర్వమైన అనుబంధం మన తెలుగు జానపద సంస్కృతిలో ఉన్న వైవిధ్యతకు నిదర్శనం. ఇది మనకున్న అనేక జానపద సంపదల్లో ఒక అరుదైన సంపద. అదేవిధంగా భద్రాచలం గిరిజనులు వారి సాంప్రదాయ గుర్తింపులతో అనుబంధించబడిన ప్రత్యేకమైన జానపద సంస్కృతులను పరిచయం చేస్తున్నారు. దమ్మక్క కల వలన మొదలైన విగ్రహ ప్రతిష్ఠ భద్రాచలంలో కంచర్ల గోపన్న ఆలయాన్ని నిర్మించే వరకు తీసుకెళ్ళింది. దేవుడికి తెలియదా చెప్పండి తన భక్తుల సమర్థత ఏమిటో? వారిని ఎలా చేరుకోవాలో, వారిచే ఎలా సేవలందుకోవాలో, వారిని ఎలా కరుణించాలో కూడా అన్నీ ఆ పరమాత్ముడికి తెలుసు. దమ్మక్కను గుర్తుపెట్టుకొని దమ్మక్క జాతర ఉత్సవాలు భద్రాచలం గిరిజనులు ఇప్పటికీ జరుపుకుంటారు. భద్రాచలం ఆలయంలో దమ్మక్క సేవాయాత్ర కూడా జరుగుతుంది. భద్రాచలంలోని ఆదివాసీ జానపద సంస్కృతి మరియు రాముడి గుడితో వారి అనుబంధం ప్రత్యేకమైంది. అదండి దమ్మక్క కల వలన మనకి చేకూరిన ప్రయోజనం. ఆపద సమయంలో భక్తులను రక్షించే ఏకైక దేవుడు రాముడు. రాముణ్ణి గుడ్డిగా నమ్మేవాడు రక్షింపబడతాడు. ఏది ఏమైనా రాముడైనా ఏ దేవుడైనా కలలో వచ్చాడంటే అది మంచి నిద్రను సూచించే గొప్ప లక్షణం. మీకు సుఖనిద్ర పట్టిందని, మంచి ఆరోగ్యం ఉందని అర్థం. కాబట్టి ఇలాంటి కథలను వింటూ హాయిగా నిద్రలోకి జారుకోండి. మీకు రేపు శుభాలు జరిగితే ఈ కథలని మర్చిపోకండి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.